కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. జీవితాన్ని ఇచ్చిన దేవుడికి నీకు ఏది ఏ సమయంలో ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. నమ్మకంతో ఉండు, తిరిగి కోలుకుంటావు అని అలనాటి కవులు చాలా మంది కవిత్వాలు రాసి మమ్మల్ని ఎంతో స్ఫూర్తినిచ్చారు. కానీ చాలా మంది అర్థం చేసుకోక తొందరపడి చాలా తప్పులు చేస్తున్నారు. ఒప్పైన పరిష్కారం ఒకటే చావు అనుకుంటున్నారు. కానీ చావు కాదండి పరిష్కారం ఒకటి. దేవుడు ఇచ్చిన జీవితాన్ని మన చేతులారా నాశనం చేసుకుంటున్నాము. చాలా జరుగుతున్నాయి లోకంలో, చూస్తేనే వింటేనే భయం వేసేస్తుంది. పొద్దున్నే లేచి న్యూస్ చూస్తే చాలు ఎన్నో చావు వార్తలు చూస్తున్నాం మనం. మా ఫ్రెండ్ తెలిసి తెలియక తను చేసిన తప్పుకి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. కానీ దేవుడికి తన మీద ఎంత ప్రేమో తనని మళ్ళీ బతికించాడు. తను ఆ జీవితాన్ని అనుభవించాలి కానీ కోల్పోకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనం ఎదుర్కోవాల్సిందే గానీ ఇలా భయపడి పెరిగితనంగా పని చేయకూడదు. నేనైతే ఇలా ఆలోచిస్తాను, మీరైతే ఎలా ఆలోచిస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి విషయాల్లో మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే నాటుకోడి ఫ్రై నచ్చితే లైక్ చేయండి. అలాగే